ఆశీర్వదిస్తున్నారు. చాలా సంతోషం. రాజమహేంద్రవరం అభివృద్ధికి ప్రత్యేక ప్రణాళిక సిద్ధం చేశారని అన్నారు వైసీపీ ఎంపీ అభ్యర్థి మార్గాని భరత్. తాను ఒక విజన్తో ముందుకు వెళ్తున్నానని, నగరాన్ని అంతర్జాతీయ స్థాయికి తీసుకువెళ్తానని చెబుతున్నారు. వచ్చే ఎన్నికల్లో వైసీపీ విజయం ఖాయమంటున్న వైసీపీ ఎంపీ అభ్యర్థి మార్గాని భరత్తో మా ప్రతినిధి శంకర్ ఫేస్ టు ఫేస్. ఉభయ గోదావరి జిల్లాల పరిధిలో విస్తృతమైనటువంటి అతిపెద్ద నియోజకవర్గంగా ఉన్న రాజమహేంద్రవరం పార్లమెంటు స్థానానికి వైసీపీ తరపున ఎంపీగా పోటీ చేస్తున్న మార్గాని భరత్ మనతో ఉన్నారు. ప్రచార సరళి గురించి, ఆయనకు అనుకూలించే అంశాలు, ఇతర విషయాల గురించి మాట్లాడే ప్రయత్నం చేద్దాం. చెప్పండి, కొత్తగా రాజకీయాల్లో ప్రవేశించారు, ఎన్నికల ప్రచార పర్వంలో సాగుతున్నారు, ప్రజలు ఏ రీతిలో మిమ్మల్ని రిసీవ్ చేసుకుంటున్నారు, ఏ అంశాల గురించి మీరు ప్రధానంగా కేంద్రీకరించడానికి అవకాశం కనిపిస్తుందంటారు? ముఖ్యంగా చెప్పాలంటే జగన్మోహన్ రెడ్డి గారు ఒక యువకులకి యువ రక్తం రాజకీయాల్లోకి రావాలని అందులో నన్ను ఎన్నుకోవడం జరిగింది రాజమండ్రి పార్లమెంట్ అభ్యర్థిగా. ముఖ్యంగా ప్రజలందరికీ కూడా ఒకటే చెప్తున్నాను, నేను ఇక్కడే పుట్టాను, ఇక్కడే పెరిగాను. లోకల్ సమస్యల గురించి పూర్తిగా క్షుణ్ణంగా అన్నీ కూడా తెలుసుకున్నాను. రాబోయే రోజుల్లో ఇప్పుడు ఏదైతే పాలకులు ఏ రకంగా అయితే డెవలప్మెంట్ చేశారో దానికి కంప్లీట్ భిన్నంగా ఒక యూత్గా ఉన్న మార్క్ రాజకీయం ఏం రకంగా చేయాలి, ఏ రకంగా డెవలప్మెంట్ చేయాలి, ఒక క్రికెట్ స్టేడియం తీసుకురావడమే కానివ్వండి, అదేవిధంగా ఒక ఇంటర్నేషనల్ స్టేడియం తీసుకురావడం, ఒక ఇండోర్ స్టేడియం తీసుకురావడం, అదేవిధంగా ఏదైతే స్కూల్ పిల్లలు ఏదైతే ఉన్నారో 7th క్లాస్ 8th క్లాస్ స్టాండర్డ్ నుంచి వీళ్ళందరినీ కూడా ఆల్ కైండ్స్ ఆఫ్ స్పోర్టింగ్ ఈవెంట్స్ దగ్గర నుంచి వీళ్ళందరినీ కూడా ట్రైనప్ చేసి, మీరు ఇమాజిన్ చేయండి పుల్లల గోపీచంద్ అకాడమీ ఏ రకంగా అయితే ఉందో అలా బ్యాడ్మింటన్లో అన్ని రకాల స్పోర్టింగ్ ఈవెంట్స్ని కూడా ఒక అకాడమీస్ కింద తీసుకొచ్చి పిల్లలందరినీ కూడా ట్రైనప్ చేసి వాళ్ళని స్టేట్ లెవెల్, నేషనల్ లెవెల్, ఇంటర్నేషనల్ లెవెల్కి తీసుకెళ్లే కార్యక్రమం యాజ్ ఎ యూత్ రిప్రజెంటేటివ్గా తీసుకోవడం జరుగుతుంది. మీ నాన్నగారు చేసినటువంటి కృషి ఉంది, చాలామందిలో గుర్తింపు ఉంది. ఇప్పుడు మీరు యంగ్ లీడర్గా ముందుకు వచ్చారు. ఈ రెండు మీకు ప్రచారంలో ఏ మేరకు ఉపయోగపడుతున్నాయంటారు? ముఖ్యంగా ఇవాళ రేపు రాజకీయాల్లో ఉండేది ఇప్పుడు యువత మొత్తం అంతా కూడా కంప్లీట్గా ప్రధానమైన పాత్ర పోషిస్తుంది. యువకులందరూ కూడా ఒక యూత్ రిప్రజెంటేటివ్ని కోరుకుంటున్నారు. గతంలో పాలకులు ఏ రకంగా అయితే రాజమండ్రి ఎంపీ కింద మురళీమోహన్ గారు ఉన్నారు, అదేవిధంగా ఇంకొక జనసేన అభ్యర్థి ఉన్నారు, వీళ్ళంతా కూడా ఒక అవుట్డేటెడ్ పొలిటీషియన్స్. కంప్లీట్గా ఏంటంటే ఒక ఫెయిల్యూర్ ఎంపీ కింద, ఒక ఫెయిల్యూర్ ఎమ్మెల్యే కింద రాజమండ్రికి ఉన్నారు. వాళ్ళు ఏ రకంగా కూడా అభివృద్ధి చేయడం జరగలేదు. నేను ఒక విజన్తో వెళ్తున్నాను, ఒక డెవలప్మెంట్ అనే ఒక ఎజెండాతో ముందరికి వస్తున్నాను. ఇవన్నీ నేను ఏదైతే డెవలప్మెంట్ పాయింట్స్ చెప్తున్నానో ఇవన్నీ కూడా జగన్మోహన్ రెడ్డి గారి దగ్గర అప్రూవల్ కూడా తీసుకోవడం జరిగింది. ఇది గోదావరి పొల్యూషన్ సంబంధించి చాలా పెద్ద సమస్యగా మారుతుంది. చాలా హామీలు కూడా గతంలో ఇచ్చారు, కానీ ఇది అమలైనటువంటి దాఖలాలు లేవు. ఇప్పుడు మీరు ఎట్లాంటి పరిష్కారం కోసం ప్రయత్నం చేద్దామండి? రాజమండ్రి వాసులు ఒక డయేరియాకి, కలరాకి, ఈ రకమైన వ్యాధులకు లోనవుతున్నారంటే కేవలం ఈ పాలకుల యొక్క నిర్లక్ష్యమే. రాబోయే రోజుల్లో ఇవన్నిటికి చెక్ పెడతాము. ఏదైతే న్యాచురల్ స్లోప్ సిటీకి టువర్డ్స్ సౌత్ ఉంది కాబట్టి దీని ఏదైతే అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ సిస్టమ్ పూర్తిగా ఏ రకంగా అయితే తీసుకోవాలో దాని యొక్క చర్యలు తీసుకోవడమే కాకుండా కల్వర్ట్స్ ఏదైతే ఉన్నాయో దాన్ని ఒక మేజర్ కల్వర్ట్స్ కింద తీసుకుని వచ్చి ఏదైనా ఒక స్టాకింగ్ పాయింట్ లాగా ఏదైనా డ్రైనేజ్ దగ్గర ఏదైనా కొంచెం లో లయింగ్ ఉంటే ఆ స్టాకింగ్ పాయింట్ కింద ఒక లిఫ్ట్ కింద చేసి న్యాచురల్ డ్రిఫ్ట్ ఆఫ్ స్లోప్ వచ్చే దగ్గర మట్టుకి ఒక క్లియర్గా వెళ్ళిపోవడానికి అవకాశం ఉంది. కాబట్టి ఖచ్చితంగా 3-4 ఏళ్ళగా చేసినటువంటి పరిశీలన పూర్తి స్థాయి ఒక సమగ్రమైనటువంటి అభివృద్ధికి తగ్గట్టుగా రూపొందించామని చెప్తున్నారు. రాజమహేంద్రవరం నగరానికి ఒక ఇంటర్నేషనల్ లుక్ తీసుకురావడానికి తగ్గట్టుగా అటు స్పోర్ట్స్ హబ్ గాను, టూరిస్ట్ హబ్ గాను కూడా తీర్చిదిద్దడానికి ప్రయత్నించబోతున్నట్టు భరత్ చెప్తున్నారు. వీడియో జర్నలిస్ట్ దుర్గాప్రసాద్తో శంకర్ ఫర్ 10 TV.